ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్ 19వ సీజన్కు ముందు మినీ వేలం జరుగుతుంది. ఈ క్రమంలో రిటెన్షన్స్ ప్రక్రియ ఊపందుకుంది. నవంబర్ 15లోగా అన్ని ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితా విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో ఫ్రాంచైజీలు అన్నీ కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఫ్రాంచైజీ వదులుకుని ప్లేయర్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. T20 లీగుల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. దాదాపు 2-3 నెలలు క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తుంది. భారత్ సహా దాదాపు అన్ని టెస్ట్ హోదా దేశాలకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ వేలం కోసం తమ ప్లేయర్లను నమోదు చేసుకుంటారు. ఇప్పటి వరకు 18 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు 19వ సీజన్ 2026లో జరగనుంది. గత సీజన్కు ముందు ప్లేయర్ల కోసం మెగా వేలం జరగగా ఇప్పుడు మినీ వేలం జరుగుతుంది. ఇది వచ్చే నెలలో అబుదాబి వేదికగా జరగనుందని తెలుస్తుంది. ఇక ఈలోపు అన్ని ఫ్రాంచైజీలు తమ అట్టు పెట్టుకుని వదిలేసే ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికి నవంబర్ 15 డెడ్ లైన్. ఇక్కడ రిటెన్షన్ కు ముందు ఫ్రాంచైజీల మధ్య ట్రేడ్ డీల్స్ కూడా జరుగుతుంటాయి. వీటిల్లో ఆటగాళ్లను ఇచ్చిపుచ్చుకోవడం అంటే స్వాప్ డబ్బులు ఇచ్చి వేరే ఫ్రాంచైజీల నుంచి ఆటగాడులను కొనుగోలు చేసుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఇప్పటికే 2026 సీజన్ కోసం ఆయా జట్లు వేరే ప్లేయర్లపై కన్నేశాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ను దక్కించుకునేందుకు తమ ప్లేయర్లను జడేజా, శామ్ కరణ్ను వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది దాదాపు ఫిక్స్ అయినట్లే. ఇక క్యాష్ ట్రాన్సాక్షన్ కింద లక్నో సూపర్ జైంట్స్ అర్జున్ టెండూల్కర్ను, ముంబై ఇండియన్స్ శార్దుల్ ఠాకూర్ను తీసుకునేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్లో ఇలా ట్రేడ్, స్వాప్ వేలం వంటివి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఫ్రాంచైజీలు అస్సలు వదులుకునే ప్లేయర్లు కొందరే ఉన్నారు. వీరిని వేళ్లపై లెక్క పెట్టొచ్చు. వీరు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా తమ జట్ల గుర్తింపు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 18 సీజన్స్లో ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ అని చెప్పవచ్చు. 2008లో ఇతన్ని 12 లక్షలకు ఆర్సీబీ దక్కించుకుంది. అప్పటి నుంచి అదే జట్టులో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రన్స్, అత్యధిక సెంచరీలు అతడి పేరిటే ఉన్నాయి. 2016 సీజన్లో చేసిన 973 రన్స్ ఇప్పటి వరకు ఒకే సీజన్లో అత్యధికంగా రికార్డు తన పేరిటే ఉంది. ఐపీఎల్ 18 సీజన్ విజేతగా నిలిచింది ఆర్సీబీ. ఎంఎస్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్. 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తోనే కొనసాగాడు భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని. ఆ జట్టుకు కెప్టెన్ గా 5 టైటిల్స్ కూడా అందించాడు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన వికెట్ కీపర్ గా ఎక్కువ అవుట్ చేసిన రికార్డులు ఇతడి పేరిటే ఉన్నాయి. మధ్యలో సిఎస్కే 2 ఏళ్లు బ్యాన్ చేశారు, 2016-17. ఆ టైంలో పూణే సూపర్ జైంట్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. మిగతా అన్ని సీజన్లు సిఎస్కే తోనే ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ ప్రారంభం నుంచి 2013లో రిటైర్ అయ్యే వరకు ముంబై ఇండియన్స్ కే ప్రాతినిధ్యం వహించాడు. 78 మ్యాచ్ల్లో 2334 రన్స్ చేశాడు. ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా అదే జట్టుకు మెంటర్గా కొనసాగుతున్నాడు. సునీల్ నైరన్, కలకత్తా నైట్ రైడర్స్. 2012లో కేకేఆర్లో చేరిన నైరన్ ఆ జట్టు సాధించిన 3 ఐపీఎల్ టైటిల్స్లో 2012, 2014 అండ్ 2024లో సాధించిన ఐపీఎల్ కప్స్ కీలకంగా వ్యవహరించాడు. అలాగే అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడు ఇతడే. ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు 3 సార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు నైరన్. రుతురాజ్ గైక్వాడ్, చెన్నై సూపర్ కింగ్స్. 2020లో సిఎస్కే తరపున ఆరంగేట్ చేసిన రుతురాజ్ ఆ జట్టుతోనే ఉన్నాడు. 71 మ్యాచ్ల్లో 40.35 స్ట్రైక్ రేట్తో 2500 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. 2021 ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. బూమ్రా 2013 నుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ కి ఆడుతున్నప్పటికీ మధ్యలో ఒకసారి వదిలేసి మళ్లీ వేలంలోకి కొనుగోలు చేసింది. ఎక్కువ కాలం ఆడిన ప్లేయర్స్ లో మరికొందరున్నారు. ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఇతర ప్లేయర్ల విషయానికి వస్తే కిరణ్ పోలార్డ్, లసిత్ మలింగ వంటి వారున్నారు. పోలార్డ్ 2010, 2022 మధ్య ముంబైతోనే ఆటగాడిగా కొనసాగాడు. తర్వాత బ్యాటింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. 2009, 2020 వరకు ముంబైతోనే ఆడిన మలింగ తర్వాత కోచ్గా పనిచేశాడు. రోహిత్ శర్మ 2011 నుంచి ఇప్పటి వరకు ముంబైతోనే ఉన్నప్పటికీ 2008, 2010 మధ్యలో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించాడు. 2011 సీజన్కు ముందు ఆ జట్టు రోహిత్ను వేలానికి వదిలేసింది. ఏబీ డెవిలర్స్ కూడా రోహిత్ లానే 2008, 2010 మధ్యలో ఢిల్లీ డెవిలర్స్ ఫ్రాంచైజీ తరపున ఆడగా 2011లో ఆర్సీబీ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2021 వరకు ఆర్సీబీతోనే కొనసాగాడు. మిస్టర్ ఐపీఎల్గా పేరుగాంచిన సురేష్ రైనా ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు.
మధ్యలో సిఎస్కే బ్యాన్ చేయడం వల్ల 2 ఏళ్లు గుజరాత్ లయన్స్కు ఆడాడు. 2021 వరకు చెన్నైలోనే కొనసాగాడు. తర్వాత ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిషబ్ పంత్ 2016లో ఐపీఎల్ ఆరంగేట్ చేసినప్పటి నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించగా గత సీజన్ కు ముందు లక్నో ఫ్రాంచైజీకి వెళ్లాడు. ఈ ప్లేయర్స్ అందరిలో మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి.